తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నంద్యాలకు చెందిన విద్యార్థి షేక్ ఇష్రత్ కలిశారు. షేక్ ఇష్రత్ ఎస్ఎస్సీ 2025లో 600 మార్కులకు 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఈ మేరకు ఇష్రత్ ను వైఎస్ జగన్ అభినందించి ₹1,00,000 ప్రోత్సాహకం ప్రకటించారు. ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుందని, ఉన్నత లక్ష్యంలో చదువుకోవాలని సూచించారు. చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో ఏవిఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందదని వెల్లడించారు. మీ పిల్లలకి ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్ కొనగలుగుతారా? పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మమ్మల్ని అంచనా అనుకుంటారు. హెడ్ కానిస్టేబుల్స్ కానీ సీనియర్ ఇన్ ద వర్క్ ఆఫ్ రిటైర్మెంట్ ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళు ఎవరైనా ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ కొనగలుగుతారా? ఏంటి వ్యత్యాసం? చదువు అనేది డబ్బుండేవాడికైనా జగన్మోహన్ రెడ్డి గారు లేదు న్యాయం చేద్దామని కదా. పేద ప్రజలు సంవత్సరానికి 2,500 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు మెడలో స్టెథోస్కోప్ వేసుకొని ఆ యొక్క ప్రౌడ్గా ఎంబీబీఎస్ ఇచ్చినటువంటి ఓవరాల్ వేసుకుంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ రోడ్డు మీద నడుస్తా ఉంటే ఆ సందులోకి వస్తా ఉంటే ఆ వీధిలో అందరూ కూడా లేచి నిల్చుంటారు. డాక్టర్ వచ్చింది మా వీధికి ఒక డాక్టర్ తయారైంది అని చెప్పేసి. ఎంత గౌరవం అండి! ఆ ఎస్సీ కులంలో ఒక డాక్టర్ అయితే, ఆ ఎస్టీ కులంలో ఒక డాక్టర్ అయితే, ఆ క్రిస్టియన్స్ లో ఒక డాక్టర్ అయితే, ఆ ముస్లింస్ లో ఒక డాక్టర్ అయితే, ఈ రెవెన్యూలో ఒక డాక్టర్ అయితే, మీడియా రంగంలో ఒక డాక్టర్ అయితే, మెడికల్ కాలేజీని ఈ రోజు మరీ కూడా రివర్స్ చేయండి. చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు గాని ఇది ఆపకపోతే ప్రమాదం ఏమీ లేదు. మహాది 2029 3 years డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా రివర్స్ చేసుకుంటాం. ఎవరికి అయితే నువ్వు ప్రైవేట్ వైపు ఇస్తావో ఇప్పటికే మేము తప్పకుండా చెప్తున్నాం. ప్రైవేట్ వ్యక్తుల పీపీపీ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకుందామని అనుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలు మీరేమో అప్పుడంగా దెబ్బగా అనుకుంటున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీని కూడా గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇది నాంది వాళ్ళ పతనానికి. నేను చెప్తా ఉన్నాను, పేద ప్రజలు ఉసిరి పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో 25 ఎకరాల్లో ₹9 కోట్ల అభివృద్ది చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో క్రిక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ మాట్లాడుతూ స్మాల్ మీడియం ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పార్కులను ఏర్పాటు చేస్తుందని, ఆసక్తి కలవారు తమ డీటెయిల్ రిపోర్ట్ను ఏపీఐసీ అధికారులకు అందిస్తే వారు స్థలాన్ని కేటాయిస్తారని వెల్లడించారు. దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,60,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల
పనులు చేపట్టి సెకండ్ ఫేజ్ లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాతనే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ఏపీఐ సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఇదివరండి ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా ఈ గ్రావెల్ ఎత్తడము, చిలిక ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కొమ్మనటూరులో 129 ఫ్లాట్లు ఇక్కడ ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. వచ్చేసి ఏపీఐసి వారు ఉంటారు. ఏపీఐసి వారు మీ అందరికి మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో కేవలం మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మీరు మీ యొక్క రిక్విజిషన్ ని జడ్ఎం గారికి కానీ డిప్యూటీ జడ్ఎం గారికి కానీ, ఇక్కడ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు అని, ఇతను కానీ జడ్ఎం నెల్లూరు ఉంటుంది, ఇదంతా జడ్ఎం నెల్లూరు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. వాళ్ళకి తీసుకెళ్లి మీ యొక్క డిపిఆర్ ఇస్తే చాలు 90 రోజుల నుంచి 180 రోజుల లోపల మీకు అన్ని వసతులతో కలిపిన ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎకరం కావాల్సి ఎకరంన్నర కావాల్సి ఎకరంన్నర, 2 ఎకరాలు కావాల్సి 2 ఎకరాలు, 5 ఎకరాలు కావాల్సి 5 ఎకరాలు, దాన్ని మీ డిపిఆర్ లోనే రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. ₹1 లోపలన, 10 కోట్ల లోపలన, 50 కోట్ల లోపలన అనేది. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం కలిపి చేస్తున్న ఈ యొక్క దివ్య విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మరియు ఈ గూడూరు నియోజకవర్గంతో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను. గూడూరు నియోజకవర్గం నేను వచ్చి ఓన్లీ 15 నుంచి 20 రోజులు మాత్రమే అయింది. ఈ 15 నుంచి 20 రోజుల్లో మేము తెలుసుకున్నది ఏంటంటే వచ్చే ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఉండే ఫ్యూచర్ గూడూరు నియోజకవర్గం డిసైడ్ చేస్తారు. అది ఎలాగో చెప్తాను నేను. గూడూరు నియోజకవర్గం ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే, ఇక్కడ వస్తున్న కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి నెల్లూరులో ఉంది. దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్ అంతా కూడా గూడూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియల్లో గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వరాహలక్ష్మీ నృసింహస్వామి ఈనాడు వైరాగ్ని సమర్పించిన మొదటి మేడం
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హోంమంత్రి అనిత. గాజువాక పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రులు డివిబి స్వామి, వాసంశెట్టి సుభాష్. సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.